సో ఈ అన్య పండుగలలో ఈ సాటర్నాలియా కానీ ఈ యూల్ పండుగలో కానీ ఈ సన్గాడ్ పండుగలలో కానీ వాళ్ళు చేసే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బహుమానాలను పంచుకోవడం. నీ దగ్గర ఉన్న బహుమానం వారికి ఇచ్చుకోవడం, వాళ్ళ దగ్గర నీకు ఇచ్చుకోవడం, అదొక అన్యాచారంగా పెట్టారు ఆ రోజున. అదే కారణం చేతనే ఈ రోజున ఈవెన్ ఇండ్లలో ఉన్న పిండి వంటలు కానీ, భోజనాలు కానీ, వస్త్రాలు కానీ, బహుమానాలు ఇవ్వడం, వస్త్రాలు కానీ బహుమానాలుగా ఇస్తూ ఉంటారు. నేను ఒక మాట అడుగుతాను, క్రిస్మస్ రోజుననే క్రిస్మస్ కొరకే ఎందుకు క్రైస్తవులు బీదలకు బట్టలు పంచుతారు ఏంటి? బీదలు సంవత్సరం అంతా ఉండరా దేశంలో? లేదా క్రైస్తవులు ఉండరా సంవత్సరం అంతా దేశంలో? ఆ పండగ దినముననే వస్తారా? క్రిస్మస్ కన్నా ముందు రోజు, అంతకు ముందు రోజు, 2 రోజుల ముందు రోజు ఏం చేస్తారు? బీదలకి బట్టలు ఇస్తారు. పోయి రోడ్ల మీద ఉన్న బీదలకు బెడ్షీట్లు ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, ఇంకా బీదలు ఇంకెవరున్న వారికి ఇంటికి సామాన్లు ఇవ్వడం కానీ, బట్టలు ఎక్కువగా ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకో తెలుసా? గిఫ్ట్స్ అనేది ఇవ్వాలి ఆ పండుగలకి. ఆ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ వెళ్ళాలి. ఎక్స్చేంజింగ్ ద గిఫ్ట్స్, స్వాపింగ్ ద గిఫ్ట్స్. బీదలను కనికరించాలనేది ఆ రోజున ఉద్దేశం. సో ఈ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ ఎప్పుడు జరగని ఎక్స్చేంజ్ ఇప్పుడే జరుగుతుంది. ఎందుకు స్వాపింగ్ ఇప్పుడే చేస్తున్నారు? ఎందుకు? ఇక పాశ్చాత్య దేశాల్లో, అమెరికా కానీ ఇంకా వేరే పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ అన్నిటిలో చూస్తే చాలా భయంకరమైన బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు గిఫ్ట్స్ కొనాలి, కొని ఖచ్చితంగా పెద్దలు పిల్లలకి ఇవ్వాలి, పిల్లలు పెద్దలకి ఇవ్వాలి. సంఘాల్లో ఖచ్చితంగా గిఫ్ట్స్ పంచుకోవాలి. ఈ రోజుల్లో గత కొన్ని దినాలలో చాలా ఆల్మోస్ట్ క్రైస్తవులు అందరూ గిఫ్ట్లు ఎక్స్చేంజ్ చేస్తారు. వారు ఖచ్చితంగా కొనివ్వాలి. నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు ఇస్తాను, ఖచ్చితంగా గిఫ్ట్స్ ఇవ్వాలి. ఎందుకు? క్రిస్మస్కి ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఇంకో విషయం చెప్పాలి నాకు. పుట్టుక దినం రోజు గిఫ్ట్లు పుట్టుక దినం చేసుకుంటారు, వానికి ఇస్తామా మనం పంచుకుంటామా? ఏంటండి? ఆయనకి ఇవ్వకుండా మీరే పంచుకున్నారు అనుకో, హ్యాపీ బర్త్డే చెప్పి గిఫ్ట్లు మనమే పంచుకుందామంటే ఏంది? క్రిస్మస్ దినమున ఎందుకు గిఫ్ట్లు పంచుతూ ఉన్నారు? క్రిస్మస్ రోజు బర్త్డే చేసుకుంటున్న బాయ్కి గిఫ్ట్లు ఇవ్వాలి మనం. ఆయనకి కూడా మనమే గిఫ్ట్లు ఎంత పంచుకుంటూ ఉన్నాం? ఏ కారణం చేత పంచుకుంటూ ఉన్నాం? ఎందుకు? అంత ప్రత్యేకత ఏముంది క్రిస్మస్ లో? బహుమానాలు పంచుకోవడం, బట్టలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, భోజనాలు పంపించుకోవడం, పిండి వంటలు పంపించుకోవడం, ఏం జరుగుతుంది మీకు అర్థం కావడం లేదా? ఖచ్చితంగా ఆచారాలే, ఇవన్నీ కూడా ఆచారాలే. క్రిస్మస్ కు చేసే విషయాలలో ఒక్కటి కూడా నిజం లేదండి. ఈవెన్ ఆ రోజు సంఘములు చేసే ఆరాధన కూడా ఆచారమే, అది నిజం లేదు దాంట్లో. ఎందుకంటే క్రీస్తుకు రావాల్సిన మహిమ ఎక్కడ వెళ్తుంది? చెట్లలోకి, మనుషులకు వెళ్ళిపోతా ఉన్నది. అది క్రీస్తుకు రావడం అనగా ఆరాధన జరగడం లేదు. అన్నీ కూడా ఆచారాలనే వారు జరిగిస్తూ పోతూ ఉన్నారు. గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేస్తారు ఆ దినాలలో.